చాయ్ గిలాసుల చీమ కనిపిస్తే చాలు షిషి అని పక్కకు పడేస్తాం. పెయి మీద చీమ వారితే భయపడి దులుపుకుంటాం. కానీ మన్యంలుండేటోళ్లకు పెయి మీద చీమలు వారితే అవి పెనం మీదకి ఎక్కాల్సిందే. ఆ పూటకాళ్లకు కూర కావాల్సిందే. మళ్ళీ చికెను మటన్ కూడా పనిచేయదట చీమల కూర టేస్ట్ ముంగట. మరి వాళ్ళు తినేది మనకు కనిపించే ఎర్ర చీమల కూరనా నల్ల చీమల కూరనా, గండు చీమల కొర్రి చీమల ఏందో వాళ్ళని అడిగేద్దాం పారి. ఉన్నావా భాస్కర్ అన్న, చెప్పుకరా మీ చీమల కూర కథ ఏందో. ప్రసిద్ధంగా అన్ని సీమలు తినమంది. ఉల్లి ఈ పుల్లీరు గుద్దు మాత్రమే మేము తింటాం. దీని కింద ఉండవండి, చెత్త మీదే ఉంటాయి. అది ఎక్కువగా చెత్త మీదలే ఉంటాయి, కింద ఏమి తిరగవు. మిగతా సీమలు కింద తిరుగుతాయి కానీ ఈ సీమలు మాత్రం కింద తిరగవు, చెత్త మీదే ఉంటాయి. అగో చీమలను చెట్ల మీదకి వెళ్ళి ఎట్లా తీస్తారో భాస్కర్ అన్న చూయిస్తున్నాడు చూడూరి. ఇది గుద్దు నుంచి సీమగా మళ్ళీ తయారవుద్ది అనమాట. ఇది ఆ సీమగా తయారైన తర్వాత అది అవునండి, కరుస్తున్నాయండి. ఇవి బాగా నొప్పేస్తుంది, కొద్ది జస్ట్ ఒక్క నిమిషం 2 నిమిషాల వరకు నొప్పేస్తుంది. ఇది గుద్దుల తర్వాత సీమగా తయారయ్యి రెక్కలు వస్తాయండి. ఇది రెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎగిరిపోయి వెళ్ళిపోతాయి ఇవి. అగో ఆడ తెల్లగా ఉన్నది ఏంటిదన్నది? ఇది గుడ్లు అండి, ఇది గుడ్లు అండి. ఇది ఇవన్నీ చూడండి, ఇది గుడ్లుగా ఉంటుంది చూడు. అది గుడ్లు, మంచి గుడ్లు అండి. మంచి అది సాంబార్లో కానీ పప్పులో కానీ వేస్తే అది ఎక్సలెంట్గా ఉంటుందండి. అంటే ఏదైనా తొక్కు నూరుకొని కూర వండుకొని తింటారా, పచ్చి కూడా తినొచ్చా? ఇది పచ్చిది కూడా తింటాము. మరి ఇది ఇందులో ఏమీ ఉండదండి, ఇది మంచిది. ఇది చూసిరు కదా, ఏ చీమలు పడితే ఆ చీమలు తినారట. చెట్ల మీద తిరిగే పుల్లేరు చీమలు అనేది తింటారట. అవి భూమి మీద తిరిగే చెట్ల మీదనే ఉంటాయి. మరి అవి చూస్తుంటే ఎర్ర కొర్రి చీమలు ఎక్కువ అవి కుడితే నొప్పి ఉండదా అంటే నొప్పి ఉంటుంది, కానీ ఇక భరించుకొని వాటిని పట్టుకుంటారట. ఇక ఇట్లా అడవికి పోయి ఏరుకొని తెచ్చిన చీమలను మంచిగా కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టి ఇంత నూనె పొట్టు ఉల్లిగడ్డ వేసుకొని ఇన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కుత అన్నాక ఇంత పసుపు కారం వేసుకొని కడిగి పెట్టుకున్న చీమలను అన్లేసి జర్ర మంట మీద ఉంచితే అయిపోయా చీమల కూర తయారైనట్టే. అంచుకు ఉప్పు వేసుకుంటే అయిపోయా తగినట్టు. ఇక అది చికెన్ మటన్ కంటే కూడా మస్తు ఉంటది అని అంటున్నారు. సీమ అయితే మేము ఆ పచ్చడి చేసేసాము. ఇది బయట సీమలు ఇవి ఉందా, ఇది పచ్చడి. తర్వాత లోను గుడ్లు అంతే పప్పు సారో లేకపోతే ఈ బూటెంటెం కూరో దాంట్లోన కలిపేసి వండేస్తాము. పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, ఇటు తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఛత్తీస్గఢ్ గిరిజన గూడెలో కూడా ఈ చీమల కూర మస్తు ఫేమస్. వాళ్ళంతా లొట్టలు వేసుకుంటా తింటుంటారు. కొందరైతే వాటి గుడ్లను కూడా బఠానీలు పల్లీలు నవిలినట్టు నవిలి తింటుంటారు. అయితే గిరిజన గూడెలలో ఎండాకాలం సీజన్లో కూరగాయల సాగుకు పోడు వ్యవసాయానికి నీళ్లు దొరకాయి కాబట్టి ఆ టైంలో పంటలు వండాయి. ఇక జంతువులు కూడా నీళ్ళ కోసం తిప్పలై దూరం పోతుంటాయి. ఇక వేటాడేతందుకు తిండి దొరకదు కాబట్టి వెనకటి కాలంలో తిండి కోసం గిరిజనులు ప్రత్యామ్నాయాలు చూసుకొని చెట్ల మీద చీమలు తినుడు అలవాటు చేసుకున్నారు. ఇప్పటికీ అదే నడుస్తున్నదని గిరిజనుల కోసం పనిచేసి NGO సంస్థను నడిపిస్తున్న సన్యాసిరావు సార్ చెప్తున్నాడు.